హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అండ్ రేపు మా ఊర్లో జాతర. సో నేను మామిడాకు కోసుకుందామని చెప్పేసి తోటకు వచ్చాను. అండ్ త్వరగా వెళ్ళిపోవాలి, బికాస్ పోత వస్తుంది, పూజ చేయాలి వెళ్ళి. అండ్ మీ అందరికీ మా ఊర్లో జాతర ఎలా జరుగుతుంది అని చెప్పేసి నాకు వీలైనంత వరకు మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే మామిడాకులు తుంచుకుంటున్నాను. గడపలకి అంతా పెట్టాలి అండ్ తోరణాలు చాలా ఫుల్ ఇంటి చుట్టూ కట్టామన్నమాట మంచిగా. సో దట్ ఇలా అయితే మనకు ట్యూస్డే మార్నింగ్ అంటే జాతర రోజు మార్నింగ్ అయితే మడివిల్ వాళ్ళు అండ్ కుమ్మరి వాళ్ళు వస్తారనమాట పసుపు కుంకుమ తీసుకెళ్ళడానికి. వాళ్ళకి మనము పూలు, పసుపు కుంకుమ, ఇట్లా వేపాకు, తర్వాత బియ్యము ఇలాంటివంతా ఇస్తామన్నమాట. వీళ్ళు తీసుకెళ్ళి కుమ్మరి వాళ్ళ ఇంట్లో అమ్మవారిని పెళ్లికూతురు చేస్తారు. సో గంగమ్మని పెళ్లికూతురు చేస్తారు. వాళ్ళు అయితే ఇదేమి మన దగ్గర తీసుకొని వెళ్ళిన పసుపు కుంకుమ వచ్చేసి పెళ్లికూతురు చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ మడివిల్ వాళ్ళు వచ్చేసి పెళ్లి చేస్తారనమాట. సో వాళ్ళైతే పెళ్లి చేసేటప్పుడు ఆ పసుపు కుంకుమని ఉపయోగిస్తారనమాట. సో అలా ప్రతి ఇయర్ ఇట్లా ట్యూస్డే మార్నింగ్ అంటే ట్యూస్డే వెన్స్డే ఇది జాతర జరుగుతుంది కదా. సో ట్యూస్డే మార్నింగ్ అయితే వీళ్ళిద్దరూ వచ్చి ఇట్లా తీసుకెళ్తారు. లాస్ట్లో అయితే మనం ఇట్లా తీసుకోవాలి బియ్యంని, అంత మొత్తం ఇచ్చేసేయకూడదు. అలా వాళ్ళు వెళ్ళిపోయినాక పోత అయితే ఇంటికి వస్తుంది. అంటే ఇది ఊరిపోత అనమాట. సో అందరం ఇలా పూజ చేస్తాము. ఈ పోతునైతే జాతరకి ముందు థర్స్డే అయితే పట్టిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఇంటికి, ఊర్లో ప్రతి ఇంటికి తిరిగి ఇలా ప్రతి ఇంటి వాళ్ళు పూజ చేస్తారు ఊరిపోతుకి. దాని తర్వాత నెక్స్ట్ జాతర అనేది మంచిగా స్టార్ట్ అయిపోతుంది.
పిల్లను కొట్టెన్ను కోటన్ను పాపన్న పిల్లను పంటన్న పిల్లను కోరి ముక్క లేకున్నా ఆసాది వారి జీవిన గంగమ్మ జీవిని కలిగి బ్రహ్మదేవుని కలగ ఉండాలంట బియ్యం తెస్తుందంట. నెక్స్ట్ అందరూ ఈవినింగ్ అంటే ట్యూస్డే ఈవినింగ్ కుమార్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు. అమ్మవారిని పెళ్లి కూతురు చేస్తారు కదా, సో అది చూడడానికి అయితే అందరూ కలిసి ఇలా వెళ్తారనమాట. ట్యూస్డే ఈవినింగ్ కుమార్ వాళ్ళ ఇంటి దగ్గర గంగమ్మను పెళ్లి కూతుర్ని చేస్తారు. దాని తర్వాత ఊరేగింపుగా తీసుకొని వచ్చి మడివిల్ వాళ్ళ ఇంటి దగ్గర గంగమ్మకు పెళ్లి చేస్తారనమాట. పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి నడివీధిలో నిలబెడతారు గంగమ్మని. నెక్స్ట్ వచ్చేసి గంగమ్మను నడివీధిలో నిలబెట్టేసినాక దాని తర్వాత ఘట్టం కుండ్లు తీసుకురావడానికి బెస్తోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. వాళ్ళైతే ఫస్ట్ ఘట్టం కుండ్లు చెల్లిస్తారనమాట గంగమ్మకు. దాని తర్వాతే దీవులు ఇంకా నెక్స్ట్ ఏవైనా కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా మిడ్ నైట్లో దీవులు చెల్లించడం స్టార్ట్ అయిపోతుంది. అంటే 3 times చెల్లిస్తామన్నమాట, ఒక్కొక్క గంగమ్మకి ఒక్కొక్కసారి అన్నట్లు. అట్లా మేము చెల్లించేసి రిటర్న్ వస్తుండగా ఇలా అయితే గెరిగిల్ని చూసినాము. అంటే మిడ్ నైట్లోనే స్టార్ట్ అయిపోతుంది. ఎవరికి మొక్కుబడి ఉంటే వాళ్ళందరూ వాళ్ళ టైంని బట్టి ఇట్లా చెల్లించేస్తారనమాట గెరిగిల్ని. ఇక్కడ చూడండి గంగమ్మ ఎంత తేజస్సుగా ఉందో, అంటే ఆమె ముఖంలో ఎంత తేజస్సు కనిపిస్తూ ఉందో. ఈమెను చూడడానికి మొత్తం ఊరందరూ కలిసి 1 year వెయిట్ చేస్తారు. ప్రతి ఇయర్ ఈ టైం కోసం అయితే అందరూ చాలా వెయిట్ చేస్తారు. ఎక్కడ ఉండే వాళ్ళు వచ్చి గంగమ్మని అయితే దర్శించుకుంటారు.
ఇంకా జాతర నెక్స్ట్ డే అంటే ట్యూస్డే వెన్స్డే ఉంటుంది కదా జాతర, అట్లా వెన్స్డే నైట్ వెళ్ళి మేము దర్శనం చేసుకుందాము అని వెళ్తూ ఉండగా ఇట్లా చాలా గెరిగిలు అయితే వచ్చినాయి. అంటే ప్రతి ఇయర్ మొక్కుకుంటారనమాట, ఇట్లా మేము గెరిగిలు చెల్లిస్తాము అని చెప్పేసి గంగమ్మకి. సో వాళ్ళైతే ఫుల్ వచ్చేసారు, మేము బాగా స్ట్రక్ అయిపోయినాము. చాలాసేపు తర్వాత అయితే వాళ్ళు ముందరికి వెళ్ళినారు. దాని తర్వాత మేమైతే వెళ్ళి మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము గంగమ్మని. అంటే నడివీధి గంగమ్మ పెళ్లి జరిగినాక ఇక్కడ వచ్చేసి ఆమె కూర్చుంటుంది నడివీధిలో. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నడివీధి గంగమ్మ గుడి అనేసి ఉంటుంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత చౌడేశ్వరమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం అంతా అయిపోయినాక మేము రిటర్న్ ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ నైట్ 12 o'clock అయితే మనకి జల్జీ గంగమ్మ జల్జీ అయితే ఉంటుంది. అది జరిగినాక మనకి జాతర అయితే పూర్తి అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.